హలో మీడియా బంగారం ఎలా ఉన్నందుకు డీనో తీసుకొచ్చేసాడు సరికొత్త 2025 Ather 450X ఒక ఫస్ట్ లుక్ రివ్యూ యాజ్ వెల్ యాజ్ రైడ్ ఇంప్రెషన్ అనమాట. మీరు చూసినట్లయితే రెండు కలర్ వేరియంట్స్ మనకి ఇక్కడ లాంచ్ చేయబడ్డాయి. దీంతోపాటు కొన్ని కొత్త అప్డేట్స్ అనేది తీసుకొచ్చేసారు. రేంజ్ అనేది ఇంప్రూవ్ చేశారు, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేశారు. ఎటువంటి కొత్త అప్డేట్స్ అనేది ఈ యొక్క బెంచ్ మార్క్ సెట్టింగ్ స్కూటర్కి వాళ్ళు తీసుకొచ్చారు టు టేక్ ద లీడ్ ఫర్దర్. సో ఏథర్ అనే ఒక కంపెనీ ఎప్పటికీ ఒక రెవల్యూషనరీ కంపెనీగా ఉండిపోతుంది హిస్టరీలో. ఎందుకంటే మొదటి అడుగు వేసింది వాళ్ళే. ఈవీ స్కూటర్స్ని తీసుకొచ్చింది మాత్రమే కాదు, ప్రతిసారి దాన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అండ్ ఇప్పుడు 2025కి మళ్ళీ ఈ యొక్క కొత్త 450X తీసుకొచ్చి వాళ్ళ లిమిట్స్ని వాళ్ళు ఛాలెంజ్ చేసుకొని ఎవరైతే ఏథరైట్స్ ఉన్నారో లేకపోతే ఏథర్ని నమ్మిన వాళ్ళు ఉన్నారో, ఫ్యాన్ బాయ్స్ ఉన్నారో, వాళ్ళందరికీ ఒక పండగ ప్లస్ ఈవీ లైఫ్ స్టైల్ ఎంబ్రేస్ చేసే వాళ్ళకి ఇంకొక ఆపర్చునిటీ టు బికమ్ అ కన్వర్ట్. ఎందుకంటే ఇంత కన్విన్సింగ్ ప్యాకేజ్ మళ్ళీ మీకు అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మార్కెట్లో అవైలబుల్ లేదు. సో అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు చూసినట్లయితే దీని ఒక చాసీ స్ట్రక్చర్ మనం చూసినట్లయితే కంప్లీట్లీ అల్యూమినియం చాసీ స్ట్రక్చర్ అండి. సో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్తో పాటు వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజిడిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ లైట్ వెయిట్ కన్స్ట్రక్షన్. ప్రతి విషయంగా చూసినట్లయితే అల్యూమినియం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. సో అల్యూమినియం చాసీ స్ట్రక్చర్తో పాటు వస్తుంది. డిజైన్ మనం చూసినట్లయితే వెల్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ డిజైన్ అండి. ఈ షార్ప్ షూటర్ డిజైన్ అనేది మనకి ఎప్పటి నుంచో ఒక ఫ్యూచర్ ప్రూఫ్ డిజైన్గా భావిస్తున్నాము. ఎందుకంటే ఇది వచ్చి కూడా ఎంతో సంవత్సరాలు అయిపోయినా కానీ ఇది అప్ టు డేట్ అనిపిస్తుంది. అండ్ ఫ్యూచర్లో కూడా నాకు తెలిసి ఒక 5 years డౌన్ ద లైన్ కూడా ఇది వెల్ అప్ టు డేట్ అనిపిస్తుంది. ఇది ఒకలాంటి కొహీజివ్ బుల్లెట్ ప్రూఫ్ అండ్ ఫ్యూచర్ ప్రూఫ్ డిజైన్ అని చెప్పొచ్చు. ముందు ఇక్కడ మనకి డిఆర్ఎల్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేయబడ్డాయి, టర్న్ బ్లింకర్స్ కూడా ఉన్నాయి, అండ్ ఎల్ఈడి లైటింగ్ ఉంది, ఏతో బ్రాండింగ్ అనేది ఉంది. సో అటెన్షన్ టు డీటెయిల్ వాళ్ళు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వలేదండి. ప్యానల్స్ ఉండనివ్వండి, ప్యానల్ క్వాలిటీ ఉండనివ్వండి, ప్యానల్ ఫిట్మెంట్ ఉండనివ్వండి, ఎక్విప్మెంట్ ఉండనివ్వండి, టెలిస్కోపిక్ ఫోక్స్ అనేది మనకి ఆఫర్ చేశారు. దాంతోపాటు డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, ఫ్రంట్ అండ్ రేర్, 200mm ఫ్రంట్ డిస్క్, 190mm రేర్ డిస్క్ అండ్ పెటల్ డిస్క్స్ అనమాట. సో పెటల్ డిస్క్స్ ఆఫర్ బెటర్ హీట్ డిసిపేషన్ అనే విషయం మీరు గమనించాలి. ప్లస్ 12-inch వీల్స్ ఫ్రంట్ అండ్ రేర్. ఇక్కడ మనకి మెయిన్ మార్పు అనేది వాళ్ళు తీసుకొచ్చారు 2025 మోడల్లో. సో జాపర్ ఎన్ టైర్ అనేది మనకి కొత్తగా ఎంఆర్ఎఫ్ వాళ్ళు డెవలప్ చేశారు ప్రత్యేకంగా 450X కోసం టు ఆప్టిమైజ్ రేంజ్ ఎఫిషియన్సీ. అంటే రోలింగ్ రెసిస్టెన్స్ని రిడ్యూస్ చేసి మనకి ఇదనేది రేంజ్ అనేది ఆప్టిమైజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో టైర్స్ ఇంత సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ని తీసుకురావచ్చు అని మరి అనుకోవచ్చు. కానీ ఎస్ అండి, టైర్స్ ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మోటార్ సైకిల్. సో ఒక సాంగ్కి లిరిక్స్ ఎంత ఇంపార్టెంటో అంత ఒక వెహికల్కి టైర్స్ అనేది ఆ సపోర్ట్ సిస్టమ్ లేకపోతే ఆ వెహికల్ ఒక డైనమిక్స్ కానీ, రైడింగ్ డైనమిక్స్ కానీ, వెహికల్ ఒక పర్ఫార్మెన్స్ కానీ ముందుకు మనం ఎంజాయ్ చేయలేము. అది ఆ పొటెన్షియల్ కూడా మనం తెలుసుకోలేము. సో జాపర్ ఎన్ టైర్స్ అనేది దీని ఒక రేంజ్ని ఇంప్రూవ్ చేస్తున్నాయి. ఎంతవరకు రేంజ్ని ఇంప్రూవ్ చేస్తున్నాయి అండ్ కొత్త ఫిగర్స్ ఏంటి, బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఏ వరకు జరిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ మనకి దీంతో లభిస్తాయి. అది మనకి అందరికీ తెలుసు. సో ఫస్ట్ది 2.9 kWh బ్యాటరీ ప్యాక్, ఇంకోటేమో 3.7 kWh బ్యాటరీ ప్యాక్. సో 2.9 kWh బ్యాటరీ ప్యాక్ దగ్గర దాపు 80 to 85 kilometers రేంజ్ అనేది మనకి ట్రూ రేంజ్ అనేది ఆఫర్ చేసేది. అండ్ ఏదైతే 3.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉందో అది దగ్గర దాపు 110 kilometer రేంజ్ అనేది మనకి ఆఫర్ చేసేది. ఇప్పుడు ట్రూ రేంజ్ అనేది 3.7 kWh బ్యాటరీ ప్యాక్కి 130 వెళ్ళిపోయిందండి. సో 130 kilometer రేంజ్ అనేది ట్రూ రేంజ్ అనేది మనకి లభించడం. అండ్ నా దగ్గర 1 year వరకు లాంగ్ టర్మ్ ఉండేది 450X. సో ఆ లాస్ట్ కిలోమీటర్ అంటే అది చూపించిందంటే ఆ లాస్ట్ కిలోమీటర్ వరకు వెళ్తుంది, దాని తర్వాత కూడా వెళ్తుంది. సో అది ఏథర్ ఒక భరోసా అనమాట. ఒక 5 kilometers 10 kilometers ఉన్నప్పుడు సడన్గా ఆగిపోవడం కాదు. సో బ్యాటరీ ఆప్టిమైజేషన్, థర్మల్ మేనేజ్మెంట్
అండ్ బ్యాటరీ ఎఫిషియన్సీ పరంగా చూసినట్లయితే ఇది వన్ ఆఫ్ ద టాప్ ఇదిగా ఆప్షన్స్గా ముందుకు వస్తుంది అండ్ ఒక రిలయబుల్ ఆప్షన్గా ముందుకు వస్తుంది. సో మనకి 3.7 kWh బ్యాటరీ ప్యాక్తో ట్రూ రేంజ్ అనేది 130 అండ్ 2.9 kWh బ్యాటరీ ప్యాక్తో ఇప్పుడు దగ్గర 110 ట్రూ రేంజ్ అనేది లభిస్తుంది, విచ్ ఇస్ వెరీ వెరీ డీసెంట్ ఆ ప్రైస్ బ్రాకెట్లో మనము చూసినట్లయితే. నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి ప్రాక్టికాలిటీ అండ్ యూటిలిటీ అంటే ఫ్యూచర్ ప్రూఫ్ డిజైన్, ఆ మోటార్ సైకిల్ ఒక రైడింగ్ డైనమిక్స్, ఆ యాక్సలరేషన్, అడ్రినలిన్, దాంతోపాటు స్కూటర్ ఒక కంఫర్ట్ అండ్ యూటిలిటీ అనేది ప్యాక్ చేసేది ఈ Ather 450X అనమాట. అందుకనే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్స్గా ముందుకు వస్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది 2 న్యూ కలర్స్ అనేది వాళ్ళు లాంచ్ చేశారు. ఒకటి మనకి ఇదైతే శాండ్ కలర్ అంటారు దీన్ని, దాన్ని ఒక అలాంటి మ్యాట్ బ్లూ కలర్ అనేది లాంచ్ చేశారు. నేను చూసినట్లయితే ఇక్కడ నా లెగ్ రూమ్ నేను అరౌండ్ క్లోజ్ టు 5 feet 7 inches అండి. సో నాకు మోర్ దెన్ అడిక్వేట్ లెగ్ రూమ్ ఉంది. స్కూప్డ్ అవుట్ ఫ్రంట్ ప్యానల్స్ ఉన్నాయి కాబట్టి, ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ ఉంది కాబట్టి మోర్ దెన్ సఫిషియంట్ లెగ్ రూమ్. అంటే ఒక 6 feet పర్సన్ కూడా హ్యాపీగా కూర్చోవచ్చు. మేబీ 6'3", 6'4" ఉంటే ఇది కొంచెం తగలొచ్చేమో ఇక్కడ, కానీ అప్ టు 6 feet అయితే హ్యాపీగా ఇది కూర్చోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రాక్టికాలిటీ ఫ్యాక్టర్. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఫ్రంట్ హుక్ అనేది ఆఫర్ చేయబడింది. సరుకులు సామాన్లు ఏమన్నా బ్యాగ్ ఇక్కడ హుక్ ఆన్ చేసుకోనికి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఛార్జింగ్ స్లాట్ అనేది ఇవ్వబడింది. ఈ యొక్క ఫ్లాప్ ఏదైతే ఉందో క్యాప్ ఇంకొంచెం ఫ్లిమ్జీగా అనిపిస్తుంది. ఇది కొంచెం బెటర్ క్వాలిటీ, ఒక అల్యూమినియం అట్లాంటిది మంచి క్వాలిటీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద ప్యానల్స్ ఊజ్ క్వాలిటీ, అట్లాంటప్పుడు ఇది కొంచెం ఆఫ్ ద మార్క్ అనేది అనిపిస్తుంది, కాంప్రమైజ్ లెక్క. సో ఇప్పుడు బూట్ చూసినట్లయితే మనకి మోర్ దెన్ సఫిషియంట్ బూట్ స్పేస్ అనేది ఉంది. ఒక ఫుల్ హెల్మెట్ అనేది ఇక్కడ ఫిట్ అయిపోతుంది. అదే కాకుండా ఏదైనా సరుకులు ఏమైనా తీసుకెళ్లాలన్నా మనకి ఈజీగా సఫిషియెంట్గా సరిపోతుంది. దీంతోపాటు వాళ్ళు ఇచ్చే యాక్సెసరీస్ ఏదైతే ఫ్రంక్ ఉందో, ఇక్కడ వచ్చే యాక్సెసరీస్ ఉన్నాయో దాన్ని ఇంకా స్టోరేజ్ యూటిలిటీని ఇంకా ఎక్కువ చేస్తాయి అనమాట. సీట్ చూసినట్లయితే మనకి మోర్ దెన్ సఫిషియంట్ స్పేస్ రైడర్కి ఉంది, పిలియన్కి ఉంది. ఒక ఫ్యామిలీ స్కూటర్గా ఇది మంచిగా యూజ్ చేయొచ్చు. ఇంకోటి లైట్ వెయిట్ ప్యాకేజ్ ఉండడం వల్ల, మరీ హెవీగా లేకపోవడం వల్ల, స్లీక్గా కాంపాక్ట్గా ఉండడం వల్ల లేడీస్ యూజ్ చేయొచ్చు, జెంట్స్ యూజ్ చేయొచ్చు. ఇంట్లో ఎవరైనా టీనేజ్ పిల్లలు ఉన్నా కానీ వాళ్ళు కూడా కాలేజ్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఎంత కాస్ట్ ఎఫెక్టివ్ అంటే మనం ఇంట్లో ఛార్జ్ పెట్టుకుంటే చాలు. సో ఛార్జింగ్ టైం అనేది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు ఇదేమో 2.9 kWh బ్యాటరీ ప్యాక్ ఏమో 0 to 80% 6.3 hours ఛార్జ్ అవుతుంది. అదేవిధంగా మనము ఏదైతే 3.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉందో అది 4.3 hours 0 to 80% అనేది ఛార్జ్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఛార్జింగ్ టైం. నెక్స్ట్ మనం చూసినట్లయితే నేను చెప్పినట్టు ఎంత కాస్ట్ ఎఫెక్టివ్ అంటే ఒక అమ్మాయి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ అనమాట, వాళ్ళ పాకెట్ మనీతో ఇది మెయింటైన్ చేసుకోవచ్చు. అంత బ్యూటిఫుల్ ప్యాకేజ్. దాంతోపాటు 870 ఏదైతే ఇది ఉందో వాళ్ళ మెయింటెనెన్స్ అండ్ వారంటీ ప్యాకేజ్ ఉందో 8 years వారంటీ ప్యాకేజ్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు ఆ 8 years తర్వాత కూడా మీకు 70% బ్యాటరీ హెల్త్ అనేది వాళ్ళు గ్యారంటీ చేస్తున్నారు. సో బ్యాటరీ హెల్త్ అనేది డిప్లీట్ అవ్వడం ఒక విషయం అయితే ఒక అంతలో ఉంటే, ఇంకోటి ఏంటంటే 8 years ఆఫర్ చేయడము అండ్ 8 years తర్వాత కూడా మనకి యూజువల్లీ బ్యాటరీ హెల్త్ అనేది డిప్లీట్ అయిపోతుంది. అంత బ్యాటరీ హెల్త్ రీటైన్ చేయడం కష్టం. సో వీళ్ళ బ్యాటరీ పైన వీళ్ళకి ఎంత టెక్ పైన ఎంత భరోసా ఉందంటే 8 years తర్వాత కూడా వాళ్ళు 70% బ్యాటరీ హెల్త్ అనేది రీటైన్ చేస్తుందని చెప్తున్నారు. అది గొప్ప విషయం అనమాట. స్టాండర్డ్గా వాళ్ళు ప్రో ప్యాక్తో పాటు ఆల్రెడీ ఎక్స్టెండెడ్ వారంటీ అంతా ఆఫర్ చేశారు. ఇది 870 అనేది కొత్త వారంటీ ప్యాకేజ్, చాలా నామినల్ ప్రైస్కి మీకు అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసినట్లయితే స్పీడ్, మనకి టాప్ స్పీడ్ ఏమో దగ్గర మనకి 90 km/h టాప్ స్పీడ్ అనేది లభిస్తుంది. మంచి యాక్సలరేషన్ ఉంది, డిఫరెంట్ మోడ్స్ అనేది ఉన్నాయి. ఇప్పుడు మనం డిఫరెంట్ మోడ్స్ అనేది దీంట్లో ఎలా ఉందో మనం చూద్దాం. సో దీంట్లో ఇంకొక విషయం మనకి అందరికీ తెలిసింది ఏంటంటే దీంట్లో ఆటో హోల్డ్ ఫంక్షన్ ఉంది. అంటే ఇన్క్లైన్ పైన ఆగినప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా నడిపిస్తున్నప్పుడు దిగులు చెందాల్సిన అవసరం లేదు. అది ఇన్క్లైన్ ఉండనివ్వండి, డిసెంట్ ఉండనివ్వండి, ఆటో హోల్డ్ అనేది బండిని హోల్డ్ చేస్తుంది. అది ఎన్నిసార్లు మిలియన్స్ ఆఫ్ టైమ్స్ ట్రిగర్ చేయబడింది, ఎప్పటి నుంచి అయితే ఇంట్రడ్యూస్ చేశారో. చాలా హ్యాసిల్ ఫ్రీ అండ్ ఫిటిగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ని అది ఆఫర్ చేస్తుంది. దీంతోపాటు ఇప్పుడు మనకి రివర్స్ మోడ్ కూడా ఉంది. సో రివర్స్ మోడ్ నేను బటన్ కొట్టేసాను, ఇప్పుడు బండి రివర్స్లో వెళ్తుంది. బండి పార్క్ చేయడానికి ఈజీగా ఉండడానికి మనకి పెద్దవాళ్ళకి ఇది మూవ్ చేయడానికి అంటే కష్టంగా ఉంటే వాళ్ళు ఈజీగా ఇది రివర్స్ మోడ్లో పెట్టుకోవచ్చు. సో దాంతోపాటు మనము రివర్స్ మోడ్ డిసెంగేజ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇలా మనం పెట్టుకొని బండిని పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డెడికేటెడ్ కిల్ స్విచ్ అనేది ఇచ్చారు. ఆ కిల్ స్విచ్ వల్ల ఏంటంటే పిల్లలు ఏదన్నా ఆడుకొని సడన్గా థ్రాటిల్ తిప్పేస్తారంటే, ఎందుకంటే సైలెంట్గా ఉంటుంది కాబట్టి, దీంట్లో ఇంజిన్ ఉండదు కాబట్టి, సో పిఎంఎస్ఎం మోటార్ ఉంటుంది కాబట్టి, సిర్ఫ్ హబ్ మోటార్ ఉంటుంది కాబట్టి, సో మనకి తెలియదు ఇది ఆన్లో ఉందా లేదా అని. పిల్లలు ఆడుకుంటూ థ్రాటిల్ తిప్పేస్తారు అనుకోండి, అది ముందుకు వెళ్ళిపోయి ఎక్కడ గుద్దుకోవచ్చు. సో అదంతా ప్రివెంట్ చేయడానికి కిల్ స్విచ్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేశారు. అది మంచి విషయం. ఇది రివర్స్కి వెళ్ళే బటన్, ఇది రైడ్ మోడ్ చేంజ్ చేసే బటన్.
ప్లస్ మనకి ఇక్కడ కీ స్లాట్ అనేది ఇచ్చారు. ఎటువంటి కీలెస్ ఇది లేకుండా హ్యాసిల్ ఎవరైనా హ్యాక్ చేసుకొని తీసుకెళ్ళడానికి అట్లాంటి ఇది లేదు, భయం లేదు. ఎందుకంటే మనకి ప్రాపర్ కీ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి. అండ్ ఇంకొకటి అటెన్షన్ టు డీటెయిల్ చూడండి, ఈ స్టాండ్ కూడా నాకు తెలిసి అల్యూమినియంతో చేయబడింది, చాలా మంచి క్వాలిటీ. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఇది రిట్రాక్ట్ అవుతుంది చూడండి బాడీ వర్క్లోకి. సో ఇటువంటి అటెన్షన్ టు డీటెయిల్ ఇస్ వాట్ మేక్స్ ఏథర్ స్టాండ్ అవుట్ ఇన్ ఇట్స్ సెగ్మెంట్ అనమాట. ఏది కూడా వాళ్ళు కాంప్రమైజ్ గారు, ప్రతి విషయంలో వాళ్ళు పర్ఫెక్షన్ అనేది పర్స్యూ చేస్తారు. దే నెవర్ సెటిల్ ఫర్ మీడియాక్రిటీ, దే ఆల్వేస్ ట్రై ఫర్ ఎక్సలెన్స్ అని చెప్పదలుచుకుంటున్నాను. సో ఇప్పటికి మనం చూసేసాము బండిలో మార్పు లేనిది, కొత్త రేంజ్ ఇది అనేది అప్డేట్ చేయబడింది. కొత్త టైర్స్తో పాటు మనకి ఏదైతే జాపర్ అండ్ టైర్స్ వచ్చాయో దాంతోపాటు మనకి అధికమైన రేంజ్ అనేది లభిస్తుంది ఈ 2025 మోడల్తో పాటు. ట్రూ రేంజ్ ఫర్ 3.7 kWh బ్యాటరీ ప్యాక్ అరౌండ్ 130 అండ్ 2.9 kWh బ్యాటరీ ప్యాక్కి అరౌండ్ 110 అనమాట. అండ్ టాప్ స్పీడ్ అనేది సేమ్ ఉంది. ఛార్జింగ్ టైం అనేది 6.3 hours ఫర్ 2.9 kWh బ్యాటరీ ప్యాక్ అండ్ 4.3 hours ఫర్ 3.7 kWh బ్యాటరీ ప్యాక్. దట్ ఈస్ 0 to 80% అనమాట. అండ్ ప్రైస్ అనేది ఇంకా వాళ్ళు డిసైడ్ చేయలేదు. యాక్సలరేషన్, ఆ స్పీడ్ అంతా ఉంది. అండ్ డిఫరెంట్ రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్, 3 ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ ఇంక్లూడ్ చేశారు. అది ర్యాలీ, రోడ్ అండ్ రెయిన్ అనమాట. ఇప్పుడు వర్షం పడబోతుంది, వర్షం పడితే మీరు రెయిన్ ఎంగేజ్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా రోడ్ అనేది సేఫ్ ఇది అనమాట. ఎక్సెస్ వీల్ స్పిన్ని అది కంట్రోల్ చేస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు కార్నర్ చేసేటప్పుడు సడన్గా ఫుల్ థ్రాటిల్ ఇచ్చినా కానీ ఎక్సెస్ వీల్ స్పిన్ అయ్యి బండి స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది అవ్వకుండా కాపాడేది ట్రాక్షన్ కంట్రోల్. అంటే మిడ్ వే త్రూ కార్నర్ మీరు ఫుల్ థ్రాటిల్ ఇచ్చినా కానీ ట్రాక్షన్ కంట్రోల్ విల్ వాచ్ యువర్ బ్యాక్ అనమాట. అండ్ డిజైన్ పరంగా కొత్త న్యూ కలర్స్ అనేది మనకి బ్లూ కలర్ అనేది ప్లస్ ఈ ఒకలాంటి శాండ్ కలర్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం మనం చూస్తున్నాం. మిగతా ఎక్విప్మెంట్ అంతా ఆల్మోస్ట్ సేమ్. కొంచెం వరకు వాళ్ళు బ్యాటరీ ఆప్టిమైజేషన్ కానీ, దాని ఒక థర్మల్ మేనేజ్మెంట్ కానీ, రేంజ్ ఎఫిషియన్సీ కానీ అంతా కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేశారు. దీని ఒక పవర్ ట్రైన్ మనం చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ 6.4 పీక్ పవర్ అవుట్పుట్తో పాటు మోటార్ వస్తుంది. అండ్ 26 Nm టార్క్తో పాటు ఈ వెహికల్ వస్తుంది. ఎల్ఈడి లైటింగ్ ఆల్ అరౌండ్ అనమాట. గ్రాబ్ బార్ ఇవన్నీ కూడా ప్రతి ఎలిమెంట్ అనేది స్క్రీమ్స్ ప్రాక్టికాలిటీ అండ్ స్క్రీమ్స్ యూజబిలిటీ అనమాట. సో దాంతోపాటు ఇటువంటి టెక్ లోడెడ్ ఫీచర్స్, ప్రాక్టికల్ ఫీచర్స్, ఒక పక్కన పర్ఫార్మెన్స్, ఒక పక్కన సేఫ్టీ, ఒక పక్కన కంఫర్ట్, ఒక పక్కన యూటిలిటీ అన్నీ కలిపితే ఏథర్ 450X అని చెప్పదలుచుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఇది యూజర్ ఇంటర్ఫేస్ చూసినట్లయితే మనకి ఇక్కడ మ్యాప్ ఇది అనేది మనకు కనిపిస్తుంది. దాంతోపాటు మనకి ఇక్కడ చూసినట్లయితే జాయిస్టిక్ కంట్రోల్స్ ఇచ్చారు. టచ్ స్క్రీన్ కంట్రోల్ అనేది తీసేశారనమాట, అది డిస్ట్రాక్షన్గా ఉంటుందని. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ మ్యాప్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ రైడింగ్ మోడ్ ఏదైతే ఎంగేజ్ చేస్తున్నామో అది కనిపిస్తుంది. రైడింగ్ మోడ్ చేంజ్ చేయడానికి ఇక్కడ టాగల్ స్విచ్ ఇచ్చినది. ఇది చూస్తే ఇప్పుడు ఈకో మోడ్లోకి వెళ్ళిపోయింది. సో 84% బ్యాటరీ చూపిస్తుంది. దీంట్లో మనకి ట్రూ రేంజ్ అనేది 107 అనేది చూపిస్తుంది. అదేవిధంగా మనం రైడ్ మోడ్లోకి వెళ్ళినట్టయితే 84% బ్యాటరీతో రైడ్ మోడ్ ఇస్ ద రెగ్యులర్ మోడ్ మన సిటీలో యూజ్ చేయడానికి 91 km అనేది మనకి రేంజ్ అనేది చూపిస్తుంది. అండ్ 84%తోనే మనకి దగ్గర దాపు స్పోర్ట్లో 84%, ఆల్మోస్ట్ 84 km చూపిస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ వార్ప్ మోడ్ విచ్ ఇస్ ద క్రేజీ మోడ్ అనమాట. బైక్స్ని కూడా ఓడగొట్టేస్తుంది, అంత యాక్సలరేషన్ అనమాట. 84%లో మనకి 71 km వార్ప్ మోడ్ అనేది ఇది చూపిస్తుంది. దీంట్లో మనము మెయిన్ గమనించాల్సింది ఏంటంటే త్రీ డిఫరెంట్ ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ అనేది ఈసారి కొత్తగా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం మనం చూస్తున్నాం. సో దీంట్లో మెనూలో మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూడగానే ఫస్ట్ రైడ్ సెట్టింగ్స్లో మనకి కనిపించేది ట్రాక్షన్ కంట్రోల్. సో దీంట్లో మనం ప్రెస్ చేసినట్లయితే ఇది యాక్టివేట్ అవుతుంది. దీంట్లో మనకి ర్యాలీ, రోడ్, రెయిన్ అనమాట. సో ర్యాలీ ఏమో మనకి డర్ట్ రోడ్ కోసము, రోడ్ ఏమో మన రెగ్యులర్ సిటీలో నడిపించేటప్పుడు, రెయిన్ ఏమో వర్షం పడినప్పుడు, వెట్ రోడ్స్లో ఉన్నప్పుడు అది పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి రోడ్లో ఎప్పుడు పెట్టుకోవడము బెస్ట్ అనమాట. నెక్స్ట్ మనకి నావిగేషన్ అనేది ఇక్కడ ఉంది. అది మనం రైడ్ వ్యూ అనేది ఎలా కావాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు చూసినట్టయితే ఇప్పుడు మనకి వ్యూ అనేది చేంజ్ అయింది. మ్యాప్ అనేది పక్కకు వచ్చేసింది. మధ్యలో మనకి బ్యాటరీ అండ్ పర్సంటేజ్ అనేది వచ్చింది, ఎన్ని కిలోమీటర్స్ అనేది కనిపిస్తుంది. రైడింగ్ మోడ్ ఇక్కడ కనిపిస్తుంది. ట్రిప్ మీటర్ ఇక్కడ ఉంది. ఫోన్ పేరింగ్ ఇది ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ ఇక్కడ ఐకాన్ యాక్టివేట్ అయి ఉంది. బ్లూటూత్ ఇది కనెక్షన్ అనేది ఇక్కడ ఉంది. ప్లస్ క్లాక్ అనేది ఇక్కడ ఆఫర్ చేయబడింది. సో ఇది యూజర్ ఇంటర్ఫేస్ అనమాట మన సరికొత్త 2025 450Xది. సో ఇప్పుడు బండి ఒక రైడ్ ఇంప్రెషన్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కడ ఏథర్ 450 అనేది వేరే వాళ్ళతో పోల్చుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుందంటే ఆ చాసీ స్ట్రక్చర్, నేను చెప్పినట్టు అల్యూమినియం చాసీ కానివ్వండి, టెలిస్కోపిక్ ఫోక్స్ కానివ్వండి, ఈ కొత్త టైర్స్ కూడా ట్రాక్ పైన నడిపించామండి. షార్పర్ లీన్ యాంగిల్స్ తీసుకున్నా కానీ ఏదైతే ఇది ఉందో మనకి కార్నర్ లైన్ ఉందో అది ఫ్లాలెస్గా అది ఫాలో అవుతుంది. కార్నర్ లైన్ని హోల్డ్ చేయడానికి అది సహాయపడుతుంది. ఈ స్వింగ్ ఆర్మ్ కానీ, మోనోషాక్ కానీ, టెలిస్కోపిక్ ఫోక్స్ కానీ, చాసీ స్ట్రక్చర్ కానీ. సో అలా ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఒక మోటార్ సైకిల్ లాంటి పర్ఫార్మెన్స్ అనేది ఈ స్కూటర్లో వాళ్ళు ప్యాక్ చేశారు.
దాంతోపాటు కంఫర్ట్, మరీ ఏమి రిజిడ్ సస్పెన్షన్ ఏం లేదు, కొంచెం వరకు పాట్ హోల్స్ అండ్యులేషన్స్ అని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం మనకి లైటింగ్ కానివ్వండి, మంచి లైటింగ్ సిస్టమ్ ఉంది, ఎల్ఈడి లైటింగ్ది. అండ్ దాంతోపాటు మనకి సీమ్లెస్ యాక్సిలరేషన్ ఉంది. అది సడన్గా ఓవర్టేక్ చేయాలంటే సిటీలో ఈజీగా మీరు వాప్ మోడ్లో పెట్టుకుని ఓవర్టేక్ చేసేసి మళ్ళీ మీరు రైడ్ మోడ్లోకి వచ్చేయచ్చు. సో రేంజ్ ఆప్టిమైజేషన్ ఇంకోటి, మనకి దగ్గర దాపు ట్రూ రేంజే 130-110 వస్తుందంటే డిఫరెంట్ బ్యాటరీ ప్యాక్స్ ప్రకారం 1 డేకి మోర్ దెన్ సఫిషియంట్ అండి. అండ్ ఛార్జింగ్ టైం కూడా మరీ మీకు ఎక్కువ టైం పట్టట్లేదు. 80% ఛార్జింగ్తో మీరు హ్యాపీగా ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఆ పరంగా ఒక ప్రాక్టికల్, యూజబుల్, కంఫర్టబుల్, సేఫ్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్గా ఈ ఒక 450X అనేది ఇట్ ఛాలెంజెస్ ఇట్స్ ఓన్ లిమిట్స్ అండ్ సెట్స్ అ న్యూ స్టాండర్డ్ ఇన్ ఇట్ సెగ్మెంట్ అని చెప్పదలుచుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలు మళ్ళీ కలుస్తున్నాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.